మొన్న ఒక స్టోరీ పెట్టా, ప్రీతి గార్డెన్స్ సదరన్ స్పైస్ పక్కన ఓపెన్ అయిందని. ఫ్లాష్ బ్యాక్. వెల్కమ్ టు ప్రీతి గార్డెన్స్ నియర్ సదరన్ స్పైస్. ఎందుకు వీడియో పెట్టాను తెలుసు కదా, సుధారాణి చూసేసింది గార్డెన్ని, చెట్లు కావాలనింది. స్టార్ట్ అయినాం మనం ఇప్పుడు వేటకి. నాకు చెట్టు కనబడినా దానికే రిస్క్, చెట్టుకు నేను గడిపినా దానికే రిస్క్, నాటి పడేస్తా అంటుంది. మా అమ్మ చూసి పదరావు చెట్టు తీసుకుందాం అని చెప్పింది. సరే ఒక చెట్టే కదా తీసుకొనిలే ఏముంది అని చెప్పి ఈ లావెండర్ కుండీ కూడా తీసుకునింది అనమాట. ఇదంతా తీసుకునేదాకా తెలియదన్నమాట. దీన్ని నాటడానికి మళ్ళీ కోకో పిట్టు కూడా తీసుకునింది. ఇదంతా కోకో పిట్టు ఎందుకు మా అంటే నాటాలరా అప్పుడే చెట్టు బాగా వస్తుంది అనింది. సరే లేపోనిలే, మా అమ్మకి ఎట్టదో ఇట్లా చెట్టు అంతా నాటేది ఇష్టం కదా. దాన్ని మందారం, దీడొక మందారం, ఇట్లా మందారాల చెట్లు, ఆఖరికి తామర పూల చెట్లు కూడా నాటడానికి లాస్ట్లో నా చేతికి ఇటాటితోటి ఇచ్చిందనమాట. రెడీ స్టార్ట్ అనింది. నాకు అర్థం కాలేదు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? తర్వాత చాలాసేపు సస్పెన్స్ తర్వాత అర్థమైంది. ఈ వ్యాపారం అంతా నువ్వే చేయాలిరా అయ్యా అనింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? అప్పుడు అనిపించింది నాకు, కూలోడంటే అంటే నేను అనిపించింది. ఇలా కోకో పిట్టు ఎరువు మొత్తం కలుపుకొని నాటితే ఈడొచ్చినది 2 పూలు అట్లా వస్తాయి పూలు. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. ఇప్పుడు మనం ఇంత కోకో పిట్టు వేసినా, ఎరువు వేసినా, మళ్ళీ ఎర్రమట్టి వేసినా, ఏమేహా చెట్టు ఇంత బాగా రావాలి అంటే కేవలం ఇవి వేసేసి మనం నెల రోజు నీళ్ళు పోయేస్తే కాదు. దీంట్లో మన ఫ్రెండ్ ఉన్నాడు వీడ, వీటిని ఎర్రలు అంటారు తెలుగులో. నమస్తే అన్నా, నేనన్నా కిరణ్ కుమారు ఉంటానా అన్నా, నమస్తే. ఉన్నారు అట్ట కుండీ మొత్తం కావాలంటే వీటిని మన నెట్లో కూడా అమ్మేస్తున్నారు బయట. ఎర్రలు ఏడా లేవనేసి అవి కూడా అంతరించిపోతున్నాయి, వాటిని కూడా అమ్మేస్తున్నారు అనమాట. మనకి ఎటాగో న్యాచురల్గానే ఉన్నాయి కాబట్టి కలకల్లాడుతూ ఉంటాయి.